ప్రపంచంలోనే అధిక జనాభా గల దేశం భారత్. మరి అధిక జనాభా గల భారత్లో జనాభా వృద్ధి రేటు పెరుగుతుందా తగ్గుతుందా అంటే ఏళ్లుగా తగ్గుతూనే ఉందని, పెరిగిన దాఖలాలే లేవని అంటోంది కేంద్ర గణాంకాల శాఖ. భవిష్యత్తులోనూ మరింత పడిపోయే ప్రమాదమూ ఉందని స్పష్టం చేసింది. 1971లో 2.22% ఉన్న జనాభా వృద్ధి రేటు 2021 నాటికి 1.08% పడిపోగా, అదే 2036 నాటికి 0.58% క్షీణిస్తుందని తన నివేదికలో వెల్లడించింది. ఫలితంగా వృద్ధ జనాభా పెరిగి యువ జనాభా తగ్గుతుందని స్పష్టమైంది. మరి జనాభా వృద్ధి రేటు తగ్గడాన్ని ఎలా చూడాలి? వృద్ధి రేటు తగ్గడానికి కారణాలేంటి? జనాభా వృద్ధి తగ్గుదలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా చూస్తున్నాయి? ఆయా రాష్ట్రాల్లో వృద్ధి రేటు ఎలా ఉంది? వృద్ధి రేటు పెంపునకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవలసిన చర్యలేంటి? దేశంలో జనాభా వృద్ధి రేటు క్రమంగా తగ్గిపోతోంది. అంటే క్రమంగా యువ జనాభా తగ్గుతుంది, వృద్ధ జనాభా పెరుగుతోంది. కేంద్ర గణాంకాల శాఖ తాజాగా విడుదల చేసిన విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2024 నివేదిక ఇవే విషయాలను స్పష్టం చేసింది. జనాభా పెరుగుదల, వార్షిక సగటు వృద్ధి రేటు కొన్నేళ్లుగా తగ్గుతున్నట్లు తెలిపింది. 1971లో గరిష్టంగా 2.2% నమోదైన సగటు 2036 నాటికల్లా 0.58% పడిపోనుందని నివేదిక పేర్కొంది. దీనివల్ల దేశంలో వయోవృద్ధులు అంటే 60 ఏళ్లు పైబడిన వారి జనాభా బాగా పెరగనుంది. ఫలితంగా ఆధారపడే వారి నిష్పత్తి మారనుంది. ఇప్పటివరకు పెద్దలపై యువకులు ఆధారపడుతూ ఉండగా, ఇక మీదట యువకులపై పెద్దలు ఆధారపడే పరిస్థితులు పెరుగుతున్నాయి. చారిత్రకంగా చూస్తే దేశ జనాభా పిరమిడ్ కింది భాగంలో విస్తృతంగా ఉండేది. అంటే పిల్లలు, యువత జనాభా ఎక్కువ ఉండేది. కానీ 2026, 2036 జనాభా అంచనాల ప్రకారం పిరమిడ్ అడుగు భాగం కుచించుకుపోనుంది. దేశంలో మహిళల జనాభా పెరగనుందని కేంద్ర గణాంకాల శాఖ నివేదిక పేర్కొంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభాలో మహిళలు 48.5% మేర ఉన్నారు. అది 2036 నాటికి పాక్షికంగా పెరిగి 48.8%కి చేరుకోనుంది. ఇదే సమయంలో పురుషుల జనాభా 51.5% నుంచి 51.2%కి తగ్గనుంది. అయితే కొన్ని దశాబ్దాలుగా మహిళల జనాభా గ్రామీణ, పట్టణ ప్రాంతాలు రెండింటిలోనూ పెరిగింది. 1951లో 14.67 కోట్ల మేర ఉన్న గ్రామీణ ప్రాంత మహిళల సంఖ్య 2036 నాటికి 45.67 కోట్లకు పెరగనున్నట్లు అంచనా. పట్టణ ప్రాంత మహిళల జనాభా 2.89 కోట్ల నుంచి 28.59 కోట్లకు చేరనుంది. లింగ నిష్పత్తిలో సానుకూల పురోగతి కనిపిస్తున్నట్లు నివేదికలో వెల్లడైంది. 2011లో ప్రతి 1000 మంది పురుషులకు 943 మంది మహిళలు ఉండగా, 2036 నాటికి ఆ సంఖ్య 952కు చేరుకోనున్నట్లు అంచనా. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయం టెక్నికల్ గ్రూప్ పాపులేషన్ ప్రొజెక్షన్స్ నివేదిక ప్రకారం 1951లో 36.10 కోట్ల జనాభాతో 1.25 వృద్ధి కనిపించగా, 1961కి 1.96 వృద్ధి నమోదైంది. 1971 నాటికి అత్యధిక జనాభా వృద్ధి రేటుతో 54.81 కోట్లకు జనాభా చేరింది. ఇక నాటి నుంచి ప్రతి 10 ఏళ్లకోసారి తగ్గుతూ వచ్చిన జనాభా వృద్ధి రేటు 1981లో 2.20, 2001లో 1.95, 2011లో 1.63, 2016లో 1.28, చివరిసారిగా 2021లో జనాభా లెక్కల ప్రకారం 1.08% వృద్ధి రేటు నమోదైంది. రానున్న రోజుల్లో మరింత తగ్గనున్నట్లు పేర్కొన్న నివేదిక 2031 నాటికి 0.73కి తగ్గి 147 కోట్లకు పైగా జనాభా దేశంలో ఉంటుంది. అదే 2036 నాటికి వృద్ధి రేటు చరిత్రలో ఎన్నడూ లేనంతగా 0.58కే పరిమితం అవుతుందని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయం టెక్నికల్ గ్రూప్ పాపులేషన్ ప్రొజెక్షన్స్ నివేదికలో వెల్లడైంది.
వృద్ధి రేటు తగ్గినా జనాభా పెరుగుతూనే ఉంటుంది. గత ఏడాది ఆగస్టులో కేంద్ర గణాంక విభాగం విడుదల చేసిన విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2023 నివేదిక జనాభా పెరుగుదలను పేర్కొంది. భారతదేశ జనాభా 2036 నాటికి 152.2 కోట్లకు చేరనుంది. ఇందులోనూ మహిళల నిష్పత్తి కొంత పెరగనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 48.5% మహిళలతో 121.1 కోట్లున్న దేశ జనాభా 2036 నాటికి 48.8% మహిళలతో 152.2 కోట్లకు చేరనుంది. ఇదే సమయంలో 15 ఏళ్ల లోపు వయసున్న వారి సంఖ్య కొంత తగ్గనుంది. అయితే సంతాన సాఫల్యం తగ్గిపోవడమే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఉత్తర భారతదేశంలోను దక్షిణ భారతదేశంలోను యూటీస్లోను ఉన్నటువంటి గ్రోత్ రేట్ ఒకసారి మనం పరిశీలించినట్లయితే బీహార్ రాష్ట్రంకి వచ్చేటప్పటికి 25.4% వృద్ధి రేటు ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్లో 23% ఉంది. ఉత్తరాది రాష్ట్రాలుగా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో 20% ఉంది. రాజస్థాన్లో 21.3% వృద్ధి రేటు ఉంది. మరి దక్షిణాది రాష్ట్రాలు మనం గమనించినట్లయితే అధికంగా వృద్ధి రేటు ఉన్నటువంటిది కర్ణాటక రాష్ట్రంగా పేర్కొంటాం. 15.6% ఐడెంటిఫై చేస్తాం. అదేవిధంగా తమిళనాడులో కూడా 15.6% వృద్ధి రేటు ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 11% ఉంది. కేరళలో 4.7% వృద్ధి రేటు ఉన్నటువంటిదిగా చెప్తున్నాం. మరి యూటీల్లో చూసుకున్నప్పుడు ఆ యొక్క వృద్ధి రేటు దాద్రా నగర్ హవేలీ డయ్యూ డామన్లో 55.9% ఉంటే అందులో ఓన్లీ దాద్రా నగర్ హవేలీ డయ్యూ డామన్ మినహాయించిన ప్రాంతాల్లో 54.59% ఉన్నటువంటిదిగా దీన్ని మనం ఐడెంటిఫై చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా మొత్తం సంతానోత్పత్తి రేటు 1963లో 5.3 నుంచి 2023లో 2.2కు తగ్గింది. భారతదేశంలోనూ సంతానోత్పత్తి రేటు తగ్గుతోంది. 2050 నాటికి 1.3%, 2100 నాటికి 1.04% పడిపోవచ్చని అంచనా. మారిన పరిస్థితులు, స్త్రీల అభిరుచుల్లో వచ్చిన మార్పులు తదితర కారణాలతో సంతానోత్పత్తి రేటు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. భారత్లో సంతానోత్పత్తి ఇలాగే కొనసాగితే 2050 నాటికి 1.29% పడిపోతుందని గత ఏడాది లాన్సెట్ అధ్యయనంలో వెల్లడైంది. అంటే మరో 3 దశాబ్దాల్లో దేశంలో వృద్ధుల జనాభా భారీగా పెరగడంతో పాటు మొత్తం జనాభా సంఖ్య తగ్గిపోనుంది. ఇదే జరిగితే దేశానికి బలంగా ఉన్న శ్రామిక శక్తి తగ్గిపోయి ఆర్థిక వృద్ధి కుంటుపడుతుంది. వృద్ధుల జనాభా పెరగడం వైద్య సేవలు, పింఛన్ల వ్యవస్థపై భారం పెంచుతుంది. కాగా జీవన వ్యయం పెరిగిపోవడం వల్ల ఒకరిని మించి పిల్లలను కనేందుకు యువ దంపతులు వెనకాడటం జనాభా రేటు తగ్గడానికి ప్రధాన కారణం. వివాహాలు ఆలస్యంగా చేసుకుంటూ ఉండడం, మానసిక ఒత్తిడి, జీవనశైలి, వాతావరణ సంబంధ సమస్యల వల్ల వంధ్యత్వం పెరగడం కూడా కారణమే. భారత్లో ఇప్పటికీ యువ జనాభా ఎక్కువ కాబట్టి వెంటనే అప్రమత్తమైతే భవిష్యత్తులో తలెత్తే సంక్షోభాన్ని నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ యొక్క వృద్ధి రేటు తగ్గడానికి చాలా కారణాలు ఉన్నటువంటిగా మనం చెప్తూ ఉన్నాం. మనం ఒకటి ఇంప్రూవ్మెంట్ ఇన్ హెల్త్ అవుట్కమ్స్గా పేర్కొంటూ ఉంటున్నాం. అదేవిధంగా లేట్ మ్యారేజెస్గా మనం ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం. మెటర్నిటీ రేట్స్ కూడా మనకి దీన్ని తగ్గుదల ఉన్నటువంటిదిగా దీన్ని ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం. కాబట్టి సగటున ఒక స్త్రీకి గతంలో 4.60 మంది పుట్టేటువంటి అవకాశం ఉన్నటువంటి సంతాన సాఫల్యత రేటు అట్ ప్రజెంట్ వచ్చేటప్పటికి 2.1గా ఉండటాన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. జనాభా పెరిగితే సవాళ్లు ఎదురవుతాయనేది కొందరి అభిప్రాయం. కానీ జనాభా తగ్గుదల కూడా అనేక సమస్యలకు కారణమవుతుందనేది జపాన్, చైనా లాంటి దేశాలే ఓ ఉదాహరణ. ప్రపంచానికి సవాళ్లు విసురుతున్న అంశాల్లో జనాభా తగ్గుదల కూడా చేరింది. ఈ సమస్య అభివృద్ధి చెందిన దేశాల్లోనే ముందుగా వచ్చింది. ఆర్థికంగా, సాంకేతికంగా బలమైన వ్యవస్థలున్న జపాన్ లాంటి దేశమే ఇప్పుడు ఈ సమస్య ఎదుర్కొంటోంది. ఆసియాలో జపాన్ ఒక్కటే జనాభా తగ్గుదల సమస్య ఎదుర్కొంటూ ఉండగా ఐరోపా ఖండంలో చాలా దేశాలను పీడిస్తోంది. జనాభా తగ్గుదల నమోదు కావడమంటే దేశ జనాభా సరాసరి వయసు పెరగడం, తద్వారా పనిచేసే వాళ్ల సంఖ్య తగ్గిపోతుంది. ఫలితంగా ఆర్థికాభివృద్ధి కుంటుపడటం, ప్రజారోగ్యం మీద ఖర్చు పెరగడంతో పన్నుల భారం పెరుగుతూ ఉండటం ఆయా సమాజాల్లో ఇప్పుడు కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. జనాభా వృద్ధి రేటు తగ్గుతూ ఉన్నట్లయితే అది సోషల్గా కూడా అవుట్పుట్లో మనకి ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఎకనమిక్ పరంగా కూడా అవుట్పుట్లో ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే జీడిపి పరంగా దీని యొక్క ప్రభావం చాలా ఎక్కువ పడుతూ ఉంటుంది. వృద్ధి రేటు తగ్గిన శాతం కొద్దీ ఆ మేరకు జీడిపి కూడా తగ్గేటువంటి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ గ్రోత్ రేట్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సోషల్ పరంగా కూడా విల్ బి లాస్ ఓవర్ ది సొసైటీ అని మనం చెప్తూ ఉంటాం. కాబట్టి దీన్ని కాంపన్సేటివ్గా, కంపారిటివ్లీగా మన యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ని, అదేవిధంగా ప్రజల యొక్క జీవన సాంప్రదాయ విధానాన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని చెప్పొచ్చు.
ఏళ్లుగా జనాభా వృద్ధి తగ్గుతూ వస్తున్నా జనాభా సంఖ్య ఎక్కువగానే ఉంది. అదే వృద్ధి రేటు ఆశించిన రీతిలో ఉంటే భారత జనాభా మరెన్నో కోట్లుగా ఉండేది. దీనికి సంతానోత్పత్తి ప్రధాన కారణం కాగా జనాభా వృద్ధి రేటును పెంచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలనే వాదన ఉంది. ప్రజలు కూడా జనాభా పెంచేందుకు ప్రయత్నించాలని విన్నవిస్తున్నారు. మొత్తంగా జనాభా వృద్ధి రేటులో తగ్గుదల నమోదైన 2036 నాటికి భారత జనాభా 152 కోట్లకు చేరుతుందని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. కాకపోతే వృద్ధి రేటు పెరిగితే జనాభా మరింత పెరిగేందుకు అవకాశం ఉందని, దేశంలో యువశక్తి ఎక్కువగా, వృద్ధ జనాభా తక్కువగా ఉంటుందనేది నిపుణుల అభిప్రాయం.